ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 6 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. వ్యాఖ్యాన అంశం: క్రైస్తవుని మారు మనస్సు. వ్యాఖ్యానాంశం: క్రైస్తవుని మారు మనస్సు. వ్యాఖ్యానం: మనం చదువుకున్న ధ్యాన వచనాన్ని గమనించినట్లయితే క్రీస్తులో విశ్వాసి స్థానాన్ని వివరించడానికి అపోస్తలుడైన పౌలు ఒక అందమైన పదబంధాన్ని ఉపయోగించాడని తెలుస్తోంది. అదే, మనం నిలిచి ఉన్న ఈ కృపలో విశ్వాసము ద్వారా ప్రవేశం పొందాము అని. ఆయనది ఎంత దయాహృదయం! అదొక దయా కొలను కాదు, గొప్ప దయా సాగరం. ప్రభువు దయ అంతులేనిది. మన తప్పులన్నిటినీ క్షమించగలిగేటంత దయ. కృప అనేది విశ్వాసి గ్రహించాల్సిన ముఖ్యమైన భావన. దేవుడు మన పాపానికి వెల చెల్లించేందుకు క్రీస్తును శిలువకు పంపాడు. ఆ శిలువ కార్యంలో తన క్షమాపణ, అనుగ్రహం ఉచితంగా అందించాడు. చాలామంది తమ క్రియల ద్వారా ఆ బహుమతి అనగా రక్షణ పొందుతున్నాము అని పొరబడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచన భాగం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని ప్రకటిస్తోంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం స్పష్టంగా చెబుతోంది, క్రియలు మనల్ని రక్షించలేవు అని. క్రియలు క్రైస్తవునిగా కొనసాగటానికి ప్రయోజనకరం కావచ్చునేమో, కానీ క్రీస్తులో తమ జీవం భద్రపరచబడి ఉండాలని, ఆయన చిత్తానుసారమైన సేవలో కొనసాగాలని ఆయన కోరిక. అందుకే పిలువబడింది, ప్రత్యేకింపబడిందిను. విశ్వాసి జీవితం అనేక మంది నామకార్థ క్రైస్తవులకు అద్దం పట్టేలా ఉండాలని ఆయన హృదయం. క్రీస్తును ఎరుగని వారికి క్రీస్తు సువాసనను వెదజల్లేవారుగా ఉండాలని ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. కనుక ఆయన కృప కోసం నిరంతరం కనిపెడుతూ, ఆయన సారూప్యంలోకి మారుతూ, ఆయన మహిమకై జీవించాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. శుభములతో వందనాలు.